Hi, good morning, friends. Today we see the arithmetic of transfinite symbols. Mm, b power a, b power a, b power a ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఫంక్షన్స్ అనమాట. దీంట్లో b power aలో ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఏ నుంచి బీకి డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ అన్నీ కూడా b power aలో ఉంటాయి అనమాట. టోటల్ ఫంక్షన్స్ అంతా. సో ఇక్కడ ఏ బి అనేవి నాన్ ఎంప్టీ సెట్స్. సో ఇప్పుడు ఏ నుంచి బీకి ఎన్ని ఫంక్షన్స్ డిఫైన్ చేయబడ్డాయి అనేది మనకి బి పవర్ ఏ అవుతుంది. సపోజ్ ఎన్ పవర్ ఆర్ తీసుకుందాం. ఎన్ పవర్ ఆర్ అంటే టోటల్ ఫంక్షన్స్ అనేవి ఆర్ నుంచి ఎనకి డిఫైన్ చేయబడ్డాయి అనమాట. ఓకేనా. అదేవిధంగా 0,1 టు ద పవర్ అని తీసుకుందాం. ఈ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేయబడ్డాయి, న్యాచురల్ నెంబర్ ఎన్ నుంచి 0,1కి డిఫైన్ చేయబడ్డాయి అనమాట ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా. ఓకేనా. ఇప్పుడు కార్డినాలిటీ, ఈ ఫంక్షన్స్ యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది, కార్డినాలిటీ ఆఫ్ బి పవర్ ఏ అనేది కార్డినాలిటీ ఆఫ్ బి పవర్ ఏ, దట్ ఈస్ ఇండివిజువల్గా కార్డినాలిటీ ఆఫ్ బి, కార్డినాలిటీ ఆఫ్ ఏ కింద మనం చెప్పచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఎన్ పవర్ ఎన్ తీసుకుందాం. ఎన్ పవర్ ఎన్ యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది, కార్డినాలిటీ ఆఫ్ ఎన్ పవర్ కార్డినాలిటీ ఆఫ్ ఎన్. ఎన్ యొక్క కార్డినాలిటీ అలిఫ్ నాట్, ఇది కూడా అలిఫ్ నాట్ అవుతుంది. సో ఇఫ్ టోటల్ ఫంక్షన్స్ అనేవి ఎన్ నుంచి ఎన్కి డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ యొక్క కార్డినాలిటీ అనేది మనకి అలిఫ్ నాట్ పవర్ అలిఫ్ నాట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఆర్ పవర్ ఆర్, ఫంక్షన్స్ అనేవి ఆర్ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ అన్నిటి యొక్క కార్డినాలిటీ అనేది సి పవర్ సి అవుతుంది. అదేవిధంగా 0,1 టు ద పవర్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్ ఎన్ నుంచి 0,1 అదే 0,1కి డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ అన్నిటి యొక్క కార్డినాలిటీ అనేది మనకి 0,1 కార్డినాలిటీ 2, ఎన్ యొక్క కార్డినాలిటీ అలిఫ్ నాట్. ఓకేనా. సరే, ఇప్పుడు మనం ఎనీ ఏబి అనేవి డిస్జాయింట్ సెట్స్ తీసుకుందాం అనుకున్నాం. రెండు కూడా డిస్జాయింట్. అలాంటప్పుడు వాటి యొక్క యూనియన్ ఏమవుతుంది, కార్డినాలిటీ ఆఫ్ యూనియన్ ఏ యూనియన్ బి ఏమవుతుంది మనకి, కార్డినాలిటీ ఆఫ్ ఏ ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ బి అవుతుంది. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి, కార్డినాలిటీ ఆఫ్ ఏ క్రాస్ బి యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది మనకి, కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇంటూ కార్డినాలిటీ ఆఫ్ బి అవుతుంది. సపోజ్ ఆల్ఫా బీటా గామా అనేవి ట్రాన్స్ఫరెంట్ నెంబర్స్ అనుకుందాం. ట్రాన్స్ఫరెంట్ నెంబర్స్ యొక్క సపోజ్ సెట్ ఏ యొక్క కార్డినాలిటీ ఆల్ఫా అనుకుందాం, సెట్ బి యొక్క కార్డినాలిటీ బీటా అనుకుందాం, సెట్ సి యొక్క కార్డినాలిటీ గామా అనుకుందాం. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫరెంట్ నెంబర్స్. సో వీటి యొక్క అర్థమెటిక్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆల్ఫా పవర్ బీటా పవర్ గామా తీసుకుందాం. సో ఆల్ఫా పవర్ బీటా టు ద పవర్ గామా మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఆల్ఫా పవర్ బీటా ఇంటూ గామా కింద రాసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఎలా వర్కౌట్ అవుతుందో ఇక్కడ కూడా ట్రాన్స్ఫరెంట్ సింబల్స్లో కూడా మనకు అదేవిధంగా ఇది వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్ఫా పవర్ బీటా అనేది ఒక సెట్ అనుకుంటే దానికి పవర్ గామా అంటే ఈ సెట్ నుంచి మనకి గామాకి అన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట అర్థం. సో దాన్నే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఆల్ఫా పవర్ బీటా ఇంటూ గామా కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఆల్ఫా ప్లస్ బీటా అయితే మనకి లార్జర్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా, ఏది రెండిట్లో ఏది పెద్దో అది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆల్ఫా ప్లస్ అలిఫ్ నాట్ అనేది మనకి అలిఫ్ నాట్ అవుతుంది, రెండిట్లో అలిఫ్ నాట్ కాబట్టి. సి ప్లస్ అలిఫ్ నాట్ అనేది సి అవుతుంది, రెండిట్లో సి పెద్దది కాబట్టి. అదేవిధంగా లార్జర్ ఆల్ఫా ఇంటూ బీటాని మనం లార్జర్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా రెండిట్లో ఏది పెద్దదో అది తీసుకుందాం. సపోజ్ ఇక్కడ అలిఫ్ నాట్ ఇంటూ అలిఫ్ నాట్ అనేది మనకి అలిఫ్ నాట్, సి ఇంటూ అలిఫ్ నాట్ అనేది సి పెద్దది కాబట్టి సి వస్తుంది అనమాట. ఓకే, సి పవర్ సి చేద్దాం. సి పవర్ సి ఏమవుతుంది, సిని మనం 2 పవర్ అలిఫ్ నాట్ కింద రాసుకుందాం. ఓకేనా. సో 2 పవర్ అలిఫ్ నాట్ సి కింద రాసుకున్నాం.
సో దీని పవర్ని మనం బయటికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కాబట్టి 2 పవర్ అలిఫ్ నాట్ ఇంటూ సి కింద రాసుకోవచ్చు. సో రెండిట్లో సి పెద్దది కాబట్టి మనకి అల్టిమేట్గా 2 పవర్ సి వచ్చింది. నా మనం కొన్ని ఇంపార్టెంట్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెట్స్ అనేవి మనకి A1 ఏఐస్ ఉంటాయి, బిఐస్ ఉంటాయి, సిఐస్ ఉంటాయి. అదేవిధంగా ఒక్క డి అనేది ఒక సెట్ ఉంటుంది, సింగిల్ సెట్. వీటన్నిటి గురించి మనకు కూడా తెలుసుకోవాలి. బేసికల్గా ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో రెగ్యులర్గా వస్తుంటాయి. సో A1 తీసుకుందాం. A1 అనే సెట్ మనకి ఎక్కడి నుంచి A1లో మనకి ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేయబడ్డాయి? న్యాచురల్ నెంబర్ n నుంచి 1,2కి డిఫైన్ చేయబడ్డాయి. అదేవిధంగా A2లో న్యాచురల్ నెంబర్ 1 న్యాచురల్ నెంబర్ నుంచి 1,2, సో ఆన్ m ఎలిమెంట్స్ దాకా మనకి డిఫైన్ చేయబడ్డామంట. m ఈజ్ గ్రేటర్ దెన్ 2. అదేవిధంగా A3లోకి వచ్చేసరికి మనకి n నుంచి nకి డిఫైన్ చేయబడ్డాయి. ఫంక్షన్స్ అన్నీ కూడా A3లో ఉన్నాయి. అది A4లో n నుంచి న్యాచురల్ నెంబర్స్ నుంచి rకి డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ అన్నీ కూడా A4లో ఉన్నాయన్నమాట. సో వీటి యొక్క కార్డినాలిటీ చూద్దాం ఒకసారి. A1 యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది మనకి? ఇక్కడ దీని యొక్క కార్డినాలిటీ 2 కదా. సో ఓకేనా. సో దీని యొక్క కార్డినాలిటీ 2 కాబట్టి మనకి 2 పవర్ అలిఫ్ నాట్ న్యాచురల్ నెంబర్ యొక్క కార్డినాలిటీ అలిఫ్ నాట్. అదేవిధంగా ఈ సెట్ యొక్క కార్డినాలిటీ m కాబట్టి మనకి m పవర్ అలిఫ్ నాట్. దీని ఇక్కడ వచ్చేసరికి మనకి అలిఫ్ నాట్ పవర్ అలిఫ్ నాట్. దీనికి వచ్చేసరికి మనకి సి పవర్ అలిఫ్ నాట్. సి పవర్ అలిఫ్ నాట్ మనం ఆల్రెడీ చూసాం. సిని మనం 2 పవర్ అలిఫ్ నాట్ కింద రాసుకోవచ్చు. అలిఫ్ నాట్ ఇంటూ అలిఫ్ నాట్ అవుతుంది. సో 2 పవర్ అలిఫ్ నాట్ అగైన్ మనకి సి వస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫంక్షన్ అనేది n నుంచి 1,2కి మాత్రం డిఫైన్ చేయబడ్డది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది సబ్సెట్ ఆఫ్ ఇది అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనకి న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇది అనేది సబ్సెట్ ఆఫ్ A2 అనేది సబ్సెట్ ఆఫ్ A3 అవుతుంది. అదేవిధంగా n ఇక్కడ ఓన్లీ n ఉంది, ఇక్కడ వచ్చేసరికి r వచ్చింది కాబట్టి సో A3 అనేది సబ్సెట్ ఆఫ్ r అవుతుంది. ఆ విధంగా మనకి A1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ A2, A2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ A3, A3 సబ్సెట్ ఆఫ్ A4 అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఒకదాని ఒకటి సబ్సెట్స్ అవుతూ వచ్చి వెళ్ళాయి కాబట్టి మనకి కార్డినాలిటీ ఆఫ్ A1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ A2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ A3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ A4 అవుతుంది. ఓకే, మనం ఆల్రెడీ కార్డినాలిటీస్ ఫైండ్ అవుట్ చేసాం. మనకి A1 యొక్క కార్డినాలిటీ ఎంత వచ్చింది? 2 పవర్ అలిఫ్ నాట్. సో A1 యొక్క కార్డినాలిటీ 2 పవర్ అలిఫ్ నాట్. ఇదేమో m పవర్ అలిఫ్ నాట్, ఇదేమో అలిఫ్ నాట్ పవర్ అలిఫ్ నాట్, ఇదేమో మనకి A4 అనేది C అని ప్రూవ్ చేసాం. సో సి అని వచ్చింది. అసలు యాక్చువల్లీ 2 పవర్ అలిఫ్ నాట్ అంటే సి కదా. సో ఇది స్టార్టింగ్ మనకి A1 సిఏ, అదేవిధంగా A4 కూడా సిఏ. ఓకేనా, ఇవన్నీ కూడా నథింగ్ బట్ ఇవన్నీ కూడా ఈక్వల్ టు మనకి సి అవుతుంది అనమాట. సో 2 పవర్ అలిఫ్ నాట్ అన్న సిఏ, m పవర్ అలిఫ్ నాట్ అన్న సిఏ, అలిఫ్ నాట్ పవర్ ఆఫ్ అలిఫ్ నాట్ అని కూడా సి అనమాట. సో వీటన్నిటి యొక్క కార్డినాలిటీస్ అన్నీ కూడా మనకి ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. ఏంటి ఏఐస్ యొక్క కార్డినాలిటీస్ అనేవి ఈక్వల్ టు సి అవుతుంది. ఇప్పుడు మనం ఫర్దర్గా బిఐస్కి వెళ్దాం. B1 చూడండి, B1 ఏ విధంగా డిఫైన్ చేయబడదు. B1 అనేది మనకి సెట్ ఆఫ్ ఫంక్షన్స్ R నుంచి 1,2కి డిఫైన్ చేయబడ్డది. B2 అనేది ఇందాక న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం దాన్ని రియల్ నెంబర్స్తో రీప్లేస్ చేస్తాం అనమాట. సో R నుంచి 1m ఎలిమెంట్స్ వరకు, ఇక్కడేమో R నుంచి న్యాచురల్ నెంబర్స్కి, అదే ఇక్కడ R నుంచి Rకి డిఫైన్ చేయబడ్డది అనమాట ఫంక్షన్స్ అనేవి. సో B1 యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది మనకి? 2 పవర్ సి. అదే అన్నిటికీ సి వస్తుంది ఇప్పుడు మనకి, m పవర్ సి. B3 యొక్క కార్డినాలిటీ అలిఫ్ నాట్ పవర్ సి. B4 యొక్క కార్డినాలిటీ సి పవర్ సి. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ 2 ఎలిమెంట్స్ కదా. సో ఇది అనేది సబ్సెట్ ఆఫ్ B1 అనేది సబ్సెట్ ఆఫ్ B2 అవుతుంది, B2 అనేది సబ్సెట్ ఆఫ్ B3 అవుతుంది, B3 అనేది సబ్సెట్ ఆఫ్ B4 అవుతుంది. సో ఇవన్నీ కూడా సబ్సెట్స్ అనమాట. వీటి యొక్క కార్డినాలిటీస్ మళ్ళీ వేసి చూద్దాం. B1 యొక్క కార్డినాలిటీ 2 పవర్ సి, అదేవిధంగా B2 కార్డినాలిటీ m పవర్ సి. సో 2 పవర్ సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ని సబ్సెట్ కదా, B1 అనేది సబ్సెట్ ఆఫ్ B2 కదా. సో 2 పవర్ సి ఈజ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m పవర్ సి. m పవర్ సి అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలిఫ్ నాట్ పవర్ సి. అలిఫ్ నాట్ పవర్ సి అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి పవర్ సి. సి పవర్ సి అంటే ఏమవుతుంది మనకి?
సిని ఏ విధంగా రాయొచ్చు 2 పవర్ అలిఫ్ నాట్ రాయొచ్చు. అలిఫ్ నాట్ బై అలిఫ్ నాట్ డిస్ట్రిబ్యూట్ అవుతే అలిఫ్ నాట్ ఇంటూ సి 2 పవర్ సి వస్తుంది అగైన్. చూస్తారా స్టార్టింగ్ 2 పవర్ సి మనకి ఎండింగ్ కూడా 2 పవర్ సి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా నథింగ్ బట్ ఈక్వల్. b1 b2 b3 ఇటు అన్ని కార్డినాలిటీస్ అన్నీ కూడా ఈక్వల్ టు 2 పవర్ సి అవుతుంది. సో ఒకసారి చదువు. సో ఎం పవర్ సి అన్న అలిఫ్ నాట్ పవర్ సి అన్న సి పవర్ సి అన్న ఇవన్నీ కూడా ఈక్వల్ టు 2 పవర్ సి. ఓకేనా. అలా మనకి ఏఐస్ అనేవి ఏఐస్ యొక్క కార్డినాలిటీస్ మనకి సి కింద వచ్చింది. సి అంటే పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క కార్డినాలిటీ. ఓకేనా. అదేవిధంగా బిఎస్ యొక్క కార్డినాలిటీ అనేది 2 పవర్ సి వచ్చింది. 2 పవర్ సి అంటే పవర్ సెట్ ఆఫ్ కార్డినాలిటీ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇప్పుడు సెట్ సి చూద్దాం, సిఐస్ చూద్దాం ఎలా ఉన్నాయో. సిఐస్ మనకి C1 అనేది R2R, ఇది ఫంక్షన్ సెట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఫ్రమ్ R2R. ఈ ఫంక్షన్స్ అనేవి మనకి ఇక్కడ అన్నీ కూడా R2R, C1 C2 C3 అన్నీ కూడా ఫంక్షన్స్ అనేవి R నుంచి Rకి డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ దాంట్లో C1లో వచ్చి కాన్స్టెంట్ ఫంక్షన్స్, C2లో పాలినామియల్స్, C3లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్, అదేవిధంగా C4లో కంటిన్యూస్ ఫంక్షన్స్. ఓకేనా. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ C1 యొక్క కార్డినాలిటీ అనుకుందాం. C1 అంటే ఏంటి? R2R అన్ని కాన్స్టెంట్ ఫంక్షన్స్ అన్నాడు కదా. సో C1 ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఆరే అవుతుంది మనకి. ఓకేనా. టోటల్ ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కాన్స్టెంట్లే కాబట్టి సో C1 యొక్క కార్డినాలిటీ అనేది ఆర్ యొక్క కార్డినాలిటీకి ఈక్వల్ అవుద్ది. సో C1 సెట్ అనేది నథింగ్ బట్ సిమిలర్ టు రియల్ నెంబర్స్. ఓకేనా. రియల్ ఆర్కి సిమిలర్ అవుతుంది అనమాట. సో C1 యొక్క కార్డినాలిటీ నథింగ్ బట్ ఆర్ యొక్క కార్డినాలిటీ అవుతుంది సి, దట్ ఈజ్ 2 పవర్ అలిఫ్ నాట్ అనమాట. ఓకే, దాని పక్కన ఉంచుతాం. ఇప్పుడు వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే కాన్స్టెంట్స్ అన్నీ కూడా మనకి పాలినామియల్స్ అవుతాయి. పాలినామియల్స్ అన్నీ కూడా డిఫరెన్సిబుల్ ఫంక్షన్స్ అవుతాయి. డిఫరెన్షియల్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి. సో C1 అనేది సబ్సెట్ ఆఫ్ C2 అవుతుంది, C2 అనేది సబ్సెట్ ఆఫ్ C3 అవుతుంది, C3 అనే సబ్సెట్ ఆఫ్ C4 అవుతుంది. సో మనకి C1 యొక్క కార్డినాలిటీ C వచ్చింది కాబట్టి C1 యొక్క కార్డినాలిటీ అంతా మనకి 2 పవర్ అలిఫ్ నాట్ దట్ ఈస్ నథింగ్ బట్ C వచ్చింది కాబట్టి వీటి యొక్క కార్డినాలిటీస్ అనేవి కూడా మనకి ఖచ్చితంగా అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C అవ్వాలన్నమాట. సో కార్డినాలిటీ ఆఫ్ C2 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C, C3 కార్డినాలిటీ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C, C4 యొక్క కార్డినాలిటీ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C. ఓకే, ఇప్పుడు మనం డీని డిఫైన్ చేద్దాం. డి అనేది మనకి సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేయబడ్డాయి? రేషనల్ నెంబర్స్ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడ్డాయి అనమాట. సో ద ఫంక్షన్స్ డిఫైన్ ఆన్ రేషనల్ నెంబర్స్. ఓకేనా. ఈ ఫంక్షన్స్ యొక్క సో కార్డినాలిటీ ఆఫ్ డి ఏమవుతుంది మనకి? ఆర్ యొక్క కార్డినాలిటీ సి, అదేవిధంగా క్యూ యొక్క కార్డినాలిటీ అలిఫ్ నాట్. సో సి పవర్ అలిఫ్ నాట్ ఫంక్షన్స్ వస్తాయి అన్నమాట మనకి డీలో సి పవర్ అలిఫ్ నాట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో సిని మనం 2 పవర్ అలిఫ్ నాట్ కింద రాయొచ్చు. సో హోల్ పవర్ అలిఫ్ నాట్ ఉంది, అలిఫ్ నాట్ ఇంటూ అలిఫ్ నాట్ అగైన్ అలిఫ్ నాట్ వస్తుంది. సో 2 పవర్ అలిఫ్ నాట్. సో 2 పవర్ అలిఫ్ నాట్ అంటే మనకి సి. సో ఆ విధంగా మనం డీని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం 5 అనే ఫంక్షన్ డిఫైన్ చేయబోతున్నాం. 5 అనే ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేసామంటే C4 నుంచి డీకి డిఫైన్ చేస్తాం. అంటే కంటిన్యూస్ ఫంక్షన్స్ నుంచి ద ఫంక్షన్స్ ఆన్ రేషనల్స్కి డిఫైన్ చేస్తాం అనమాట. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం చూడండి. 5 అనే ఫంక్షన్ని ఈ విధంగా డిఫైన్ చేస్తాం. C4 నుంచి డీకి డిఫైన్ చేస్తాం సచ్ దట్ ఇక్కడ ఫై ఆఫ్ ఎఫ్ అనేది ఎఫ్ క్యాప్ కింద డిఫైన్ చేస్తాం. ఫై ఆఫ్ ఎఫ్ అనేది ఎఫ్ క్యాప్ కింద డిఫైన్ చేస్తాం. ఇక్కడ క్యాప్ ఏంటంటే ఎఫ్ క్యాప్ ఏంటంటే మనకి
క్యూ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడ్డది అనమాట. రేషనల్ నెంబర్స్ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడ్డది. సచ్ దట్ ఎఫ్ క్యాప్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? అంటే మనకి యాక్చువల్గా C4 అనేది ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది? ఆర్ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడ్డది. C4 అనేది ఆర్ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడ్డది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్ అన్నాడు. మన ఇక్కడ తీసుకున్న 5 అనేది ఇస్ నథింగ్ బట్ C4. C4లో ఉన్న ఫంక్షన్స్ తీసుకుంటున్నాం ఇక్కడ 5లో. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఒక రెస్ట్రిక్షన్ వేస్తాం అనమాట. ఇక్కడైతే C4లో వచ్చేసరికి మొత్తం ఆర్ మీద డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ఏంటి? ఆర్ నుంచి ఆర్కి కంటిన్యూస్గా ఉన్న ఫంక్షన్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. బట్ 5 దగ్గరికి వచ్చేసరికి ఆర్ బదులు మనం ఏం చేస్తున్నాం అంటే రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ డొమైన్లో మనం రేషనల్ నెంబర్స్ మాత్రం తీసుకుంటున్నాం. ఓకేనా? మొత్తం డొమైన్ ఆర్ అంతా తీసుకోవట్లేదు మనం. ఓన్లీ డొమైన్ని తగ్గిస్తాం అన్నమాట, రెడ్యూస్ చేస్తున్నాం. ఎక్కడ రెడ్యూస్ చేస్తాం? ఆర్ నుంచి మనం క్యూకి రెడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓన్లీ క్యూ డొమైన్ కింద తీసుకున్నాం అన్నమాట. సో మన 5లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయి మనకి? ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఆన్ ఓన్లీ క్యూ టు ఆర్ అనమాట. క్యూ నుంచి ఆర్కి డిఫైన్ ఫంక్షన్స్ అవన్నీ కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్. ఓకేనా? సో 5లో మనకి ఏముంటున్నాయి? కంటిన్యూస్ ఫంక్షన్స్ విచ్ ఆర్ మ్యాప్డ్ ఫ్రమ్ క్యూ టు ఆర్. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఎఫ్ ఆఫ్ ఎక్సే మనకి. సో ఎఫ్ క్యాప్ ఆఫ్ ఎక్స్ కదా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కొన్ని లిమిటెడ్గా ఉన్నది మాత్రమే తీసుకుంటుంది. సో ఇక్కడ ఫంక్షన్ అనేది వేరీ అయితే అవదు. ఓకేనా? సపోజ్ మనం ఫై ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ జీ తీసుకుందాం. సో ఫై ఆఫ్ ఎఫ్ అనేది ఎఫ్ క్యాప్ అవుతుంది, ఫై ఆఫ్ జీ అనేది జీ క్యాప్ అవుతుంది. సో ఇక్కడ జీ క్యాప్ అనేది కూడా మనకి క్యూ మీద డిఫైన్ చేయబడ్డది అనమాట. క్యూ టు ఆర్ మీద డిఫైన్ చేయబడ్డది. సో ఇక్కడ ఎఫ్ క్యాప్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో అదేవిధంగా జీ క్యాప్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది అనమాట. ఓన్లీ రేషనల్ నెంబర్స్ మీదే డిఫైన్ చేయబడ్డ ఫంక్షన్స్ అనమాట ఈ రెండు కూడా. సో విచ్ మీన్స్ ఎఫ్ అండ్ జీ ఆర్ 2 మెంబర్స్ ఆఫ్ C4లో ఉన్న ఫంక్షన్స్ ఇవన్నీ కూడా సచ్ దట్ హూజ్ ఇమేజెస్ ఆర్ ఈక్వల్. ఈ రెండింటి యొక్క ఇమేజెస్ అనేవి ఈక్వల్ అవుతుంది అనమాట. మీన్స్ ఎఫ్ క్యాప్ అనేది ఈక్వల్ టు జీ క్యాప్ మీన్స్ ఎఫ్ అండ్ జీ ఆర్ ఈక్వల్ ఆన్ రేషనల్స్. రెండు కూడా మనకి రేషనల్స్ మీద ఈక్వల్ అవుతున్నాయి. ఎందుకంటే అవి డిఫైన్ చేయబడ్డదే రేషనల్ నెంబర్స్ మీద కదా, వాటి యొక్క డొమైన్స్ అనేవి రేషనల్ నెంబర్స్ మీద కదా. సో ఒకవేళ ఫై ఆఫ్ ఎఫ్ అనేది ఈక్వల్ టు ఫై ఆఫ్ జీ అయిందంటే అది ఖచ్చితంగా మనకి ఫై ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి? మనకి ఎఫ్ క్యాప్ మనం డిఫైన్ చేసింది ఆ విధంగా డిఫైన్ చేస్తాం, రేషనల్ నెంబర్స్ మీద డిఫైన్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఫై ఆఫ్ ఎఫ్ అనేది ఈక్వల్ టు ఫై ఆఫ్ జీ అయితే ఎఫ్ క్యాప్ అనేది ఈక్వల్ టు జీ క్యాప్ అవుతుంది. సో రెండింటి యొక్క ఇమేజెస్ అనేవి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఎఫ్ జీ అనేవి రెండు కూడా ఈక్వల్ ఆన్ రేషనల్స్ అవుతున్నాయి అన్నమాట. సో ఎఫ్ అండ్ జీ ఆర్ ఈక్వల్ ఆన్ క్యూ. సో ఐడెంటిటీ థియరం ఏం చెప్తుందంటే ఒకవేళ క్యూ మీద ఈక్వల్ అయినట్లయితే అవి ఆటోమేటిక్గా ఆర్ మీద కూడా ఈక్వల్ అవుతున్నాయి. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈక్వల్ టు జీ ఆన్ ఆర్. కానీ ఒకసారి ఐడెంటిటీ థియరం ఏం చెప్తుందో చూద్దాం. ఇఫ్ 2 కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్ ఆన్ క్యూ దెన్ దే ఆర్ ఈక్వల్ ఆన్ ఆర్. మనం ఎఫ్ జీ తీసుకున్నాం, రెండు కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్, రెండు కూడా ఈక్వల్ ఆన్ క్యూ వచ్చాయి. సో ఈక్వల్ ఆన్ క్యూ వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈక్వల్ ఆన్ ఆర్ అవుతుంది అనమాట. దెర్ఫోర్ ఫై అనేది సో మనకి 1-1 కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. ఎఫ్ జీ అనేవి 1-1 కండిషన్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి మనకి ఫై అనేది 1-to-1 ఫంక్షన్ అవుద్ది. సో 1-to-1 ఫంక్షన్ అయింది కాబట్టి దాని అర్థం ఏంటి? మనకి ఫై ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేయబడ్డది? C4 నుంచి D కదా. సో 1-to-1 ఫంక్షన్ ఏంటంటే అర్థం ఏంటి? C4 యొక్క కార్డినాలిటీ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ D అవుతుంది. ఓకేనా? D యొక్క కార్డినాలిటీ మనం ఆల్రెడీ
ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాం. డి యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది మనకి సి వస్తుంది. సో డి యొక్క కార్డినాలిటీ సి కాబట్టి సో కార్డినాలిటీ ఆఫ్ C4 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. సో బట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మనం ఏమని ప్రూవ్ చేస్తాం, కార్డినాలిటీ వీటి యొక్క కార్డినాలిటీస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. సో ఆ విధంగా C4 యొక్క కార్డినాలిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఒక కండిషన్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి వచ్చింది, ఇంకో కండిషన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి వచ్చింది. దెర్ఫోర్ కార్డినాలిటీ ఆఫ్ C4 అనేది మనకి సి అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి C1 కార్డినాలిటీ సి వచ్చింది, C4 యొక్క కార్డినాలిటీ కూడా సి వచ్చింది. సో ఇవన్నీ ఒకదాని కూడా సబ్సెట్స్ కాబట్టి వీటన్నిటి యొక్క కార్డినాలిటీ ఆటోమేటిక్గా ఈక్వల్ టు సి అవ్వాలన్నమాట. సో C1 యొక్క కార్డినాలిటీ ఈక్వల్ టు C2, దట్ ఈక్వల్ టు C3, దట్ ఈక్వల్ టు C4 కార్డినాలిటీ అన్నీ కూడా మనకి సిస్ అవుతాయి. కార్డినాలిటీ సి అయిందనమాట. సో మనకి ఇక్కడ సిఎస్ అనేవి సిమిలర్ టు ఏఎస్ వచ్చింది. ఏఎస్ కార్డినాలిటీ కూడా సిఏ కదా. సో దెర్ ఫోర్ ఏఎస్ ఆర్ సిమిలర్ టు సిఎస్. మాకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంత డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ తీసుకుంటున్నాం, ఏ అనేది ఎంత డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ తీసుకుంటున్నాం. ఫర్ ఆల్ మనకు ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ ఎక్స్ అనేది ఆర్ నుంచి తీసుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అదేవిధంగా ఎన్ అనేది మనకి న్యాచురల్ నెంబర్స్ నుంచి తీసుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ కదా అవుతుంది ఎన్ అనేది, ఇంకేమవుతుంది. క్లియర్లీ C1 మనకి C1 ఏంటి, కాన్స్టెంట్ ఫంక్షన్స్. కాన్స్టెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి డిఫరెన్షియబుల్ అవుతాయి. సో C1 అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అదేవిధంగా C4 కంటిన్యూస్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ కాబట్టి మనకి కంటిన్యూస్ అవుతాయి. సో ఏ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు C4 అవుతుంది. మనం ఆల్రెడీ ఏం చూస్తాం, మనకి C1 C4 వీటి యొక్క కార్డినాలిటీస్ అనేవి సి కదా ఈక్వల్. సో ఇప్పుడు సి అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు C4 కాబట్టి ఈ రెండింటి మధ్యన శాండ్విచ్ అయింది ఏ అనేది. బట్ వాటి యొక్క కార్డినాలిటీస్ అనేవి ఏంటి, ఆల్రెడీ ఈక్వల్ టు సిఏ కాబట్టి ఆటోమేటిక్గా ఏ యొక్క కార్డినాలిటీ కూడా ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఇఫ్ ద కార్డినాలిటీ ఆఫ్ పిఏ ఈజ్ 2 పవర్ ఆల్ఫా అన్నాడు. పవర్ సెట్ ఆఫ్ ఏ యొక్క కార్డినాలిటీ 2 పవర్ ఆల్ఫా అన్నాడు. దాని అర్థం ఏంటి, కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది ఆల్ఫా అవుతుంది, అంతే కదా. సో 2 పవర్ ఆల్ఫా అంటే మనకి కార్డినాలిటీ ఆఫ్ పిఏ అనేది 2 పవర్ ఆల్ఫా అవుతుంది. దీన్నే మనం ఏ విధంగా రాయొచ్చు, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, టోటల్గా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 0,1 దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 0,1 పవర్ ఏ తీసుకుందాం, ఓకేనా. సో దాని కార్డినాలిటీ ఏమవుతుంది మనకి, కార్డినాలిటీ ఆఫ్ 0,1 అదేవిధంగా కార్డినాలిటీ ఆఫ్ ఏ. సో కార్డినాలిటీ ఆఫ్ 0,1 మనకి 2 అవుతుంది. అదేవిధంగా ఏ యొక్క కార్డినాలిటీ ఆల్ఫా ఆల్రెడీ తీసుకున్నాం. సో దీన్ని కూడా ఈక్వల్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఇవి రెండు సిమిలర్ సెట్స్ అవుతున్నాయి. ఏంటి, పవర్ సెట్ ఆఫ్ ఏ అనేది దట్ ఈస్ పవర్ సెట్ ఆఫ్ ఏ అనేది మనకి ఏమవుతుంది, మనకి 0,1 పవర్ ఏ కూడా ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం కాంట్రా సెట్ చూద్దాం. కాంట్రా సెట్తో మనకి ఎట్ ఎవరీ స్టేజ్ వి రిమూవ్ ఓపెన్ మిడిల్ థర్డ్ అనమాట. మిడిల్ థర్డ్ని రిమూవ్ చేస్తూ వెళ్తున్నాం. సపోజ్ A1 ఉంది, A1 మనం ఇక్కడ క్లోజ్డ్ 0 అదేవిధంగా ఓపెన్ 1 తీసుకున్నాం. 0,01 ఇంటర్వల్ తీసుకున్నాం. 0,1 ఇంటర్వల్ తీసుకుని మనం ఫస్ట్ మిడిల్ థర్డ్ మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. మిడిల్ థర్డ్ రిమూవ్ చేస్తే మనకి ఏమొచ్చింది, మనకి ఫస్ట్ 0,1/3 అదేవిధంగా 2/3 3/3 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఈ పార్ట్ నుంచి మళ్ళీ మిడిల్ థర్డ్ తీస్తాం, ఈ పార్ట్ నుంచి మిడిల్ థర్డ్ తీస్తాం. ఇప్పుడు నెక్స్ట్ డినామినేటర్ అనేది 9 కింద మారుతుంది. సో ఇక్కడ 0,1/9, ఇది 2/9 3/9, అదేవిధంగా ఇక్కడ 6/9 7/9 8/9 9/9 అలా పార్ట్స్ వచ్చాయి అన్నమాట. అలా మనం రిమూవ్ చేస్తూ వెళ్ళేసరికి ఎంతకి వెళ్ళేసరికి మనకి ఏమవుతుందంటే జస్ట్ అన్నీ కూడా
మ్యాక్సిమం సెట్లా వస్తుంది, కాంటర్ సెట్ వస్తుంది మనకి ఇక్కడ. సో A1 అనేది మనకి A1లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. A2 వచ్చేసరికి కొన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అయినా సరే మనకి ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో A1 అనేది ఇప్పుడు AN అనేది AN+1కి సబ్సెట్ అవుతుంది. అలా వెనక నుంచి రావాలి. ఇప్పుడు అన్నిటికంటే A1 పెద్ద సెట్ ఇక్కడ, ఓకేనా. సో A4 అనేది సబ్సెట్ ఆఫ్ A3 అవుతుంది. A3 అనేది సబ్సెట్ ఆఫ్ A2 అవుతుంది. A2 అనేది సబ్సెట్ ఆఫ్ A1 అవుతుంది. సో కాంటర్ సెట్ ఏమవుతుంది మనకి? కాంటర్ సెట్ ఏమవుతుందంటే వీటి యొక్క అన్నిటి యొక్క ఇంటర్సెక్షన్ ఆఫ్ A1, ఇంటర్సెక్షన్ ఆఫ్ A1, A2, A3 సో ఆన్ AN యొక్క ఇంటర్సెక్షన్ అవుతుంది. వీటన్నిటిలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అవుతుంది. అంటే లాస్ట్కి మన ఫైనల్గా పర్టికులర్గా పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇదొక సెట్ వస్తుంది మనకి ఫైనల్గా. అలాంటి సెట్ని మనం కాంటర్ సెట్ అంటాం, ఓకేనా. సో మనకి దాకా గమనించింది ఏంటి? సి అనేది అన్కౌంటబుల్ అని ప్రూవ్ చేస్తాం మనం. అదేవిధంగా సి అనేది సిమిలర్ టు పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అని ప్రూవ్ చేస్తాం. అదేవిధంగా సి అనేది సెట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ ఆన్ 2 సింబల్స్ అని ప్రూవ్ చేస్తాం. అదేవిధంగా సి హ్యాస్ మేజర్ 0